కడపలో జరుగుతున్న మహానాడికి లక్షలాది మంది కార్యకర్తలు వివిధ జిల్లాల నుంచి తరలిరావడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు దేవినేని ఉమా గారు ఉన్నారు. సార్, మొత్తం మీద మిగతా మహానాడికి కడపలో జరుగుతున్న మహానాడికి కొత్త వ్యత్యాసం కనబడుతుంది. దశాబ్దాల కళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు మహానాడు, తెలుగు జాతి పండుగ, తెలుగు వారి పండుగ. కలియుగ మహాపురుషుడు రాముడైనా, కృష్ణుడైనా, దేవుడైనా ఏ పాత్ర వేసినా రామారావు గారే సాటి. 300 సినిమాలు పైగా నటించడమే కాకుండా 60 ఏళ్ల వయసులో తెలుగుదేశం పార్టీని పెట్టి 43 ఏళ్లుగా ఎక్కడ మహానాడు జరిగినా, వానొచ్చినా, తుఫాన్ వచ్చినా, వరద వచ్చినా ఏ మాత్రం కూడా తగ్గకుండా కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద ఎత్తున తరలిస్తా ఉన్నారు. నిన్న మహానాడు బ్రహ్మాండంగా జయప్రదం జరిగింది. ఏదైతే 6 సూత్రాలు లోకేష్ బాబు ప్రవేశపెట్టిన కూడా చర్చ జరిగింది. ఈ రోజు మహానుభావుడు రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా సిద్ధాంతాల మీద ఆయన తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు, వెల్ఫేర్ కార్యక్రమాలు అన్ని కూడా దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఎజెండా రామారావు గారి మేనిఫెస్టోనే. జరుగుతున్న ఈ మహానాడికి లోకేష్ బాబు గారి పాత్ర అత్యంత కీలకం కూడా కార్యకర్తలు పాదయాత్రతోనే యువకుల్లో చైతన్యం తీసుకొచ్చి, పార్టీని అధికారంలో తీసుకొచ్చి, వాళ్ళ కార్యకర్తలకు మనోధైర్యం ఇచ్చి రాక్షస ప్రభుత్వాన్ని, జగన్రెడ్డి ప్రభుత్వాన్ని తొలమొత్తటించడంలో లోకేష్ బాబు కీలక పాత్ర పోషించాడు. పార్టీ జనరల్ సెక్రటరీగా కార్యకర్తే అధినేత, కార్యకర్తే నాయకుడు అనే విధంగా వాళ్ళ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి వాళ్ళ పెద్ద ఎత్తున కార్యకర్తల్లో, నాయకుల్లో ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు. జగన్మోహన్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. వాళ్ళు ఎన్ని చెత్త మాటలు మాట్లాడినా తప్పు చేసిన వాళ్ళు శిక్షార్హులు. ఇవాళ రాష్ట్రాన్ని నాశనం చేసి, విధ్వంసం చేసి వాళ్ళు ఇవాళ మాట్లాడే మాటలకి అర్హత లేదు, అర్థం లేదు. రైతే రాజు అవ్వాలి, కార్యకర్త అధినేత అవ్వాలనేది లోకేష్ బాబు నిర్ణయం. దానికి అనుగుణంగా మద్యం కేసు సంబంధించి అరెస్టుల పరంపర కొనసాగే అవకాశం ఉంది. వాళ్ళు ఏదైతే మహానాడు పండగ నిన్న, ఈ రోజు బ్రహ్మాండంగా కార్యకర్తలు, నాయకులు, సిద్ధాంతాలు, ఏదైతే పార్టీ తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలంటి మీద చర్చ జరుగుతాయి. జరగబోయే బహిరంగ సభ నభూతో నభవిష్యత్ అనే విధంగా గడప మీద దశాబ్దాల కార్యకర్తలు, నాయకులు కోరికని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇక్కడ తీర్చారు. పెద్ద ఎత్తున జయప్రదం అవుతాయి. అందరికీ ధన్యవాదాలు. కార్యకర్త అధినేత, అదే ఇవాళ లోకేష్ బాబు సిద్ధాంతం, చంద్రబాబు నాయుడు గారి అభిమతం. థ్యాంక్ యూ.